హోసూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో నిజాలు బయటపడ్డాయి. సొంత పార్టీకి సంబంధించిన నాయకులే ఆధిపత్య పోరులో భాగంగా ఓర్వలేకనే ఈ యొక్క శ్రీనివాసులను హతమార్చారంటూ పోలీసులే నిర్ధారణ చేయడం జరిగింది. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం అయితే చేశారు. దీనిపై మాట్లాడేందుకు పతికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే హత్య జరిగిన కొద్దిసేపట్లోనే ఈ యొక్క నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఓర్వలేకనే హత్య చేశారంటూ పోస్ట్ చేశారు. ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఆయనకు ఈ విధంగా పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమంటారు? అది చాలా ఆయన ట్వీట్ చేయడం విధానము చాలా బాధాకరము. ఎందుకంటే చనిపోయినది తెలుగుదేశం నాయకుడు అయిన వెంటనే కూడా వైసీపీ వాళ్ళే చంపింటారని చెప్పేసి మరుక్షణం హాఫ్ అన్ అవర్కి ఆయన ట్వీట్ చేయడం చాలా బాధాకరం. ఇప్పుడు చూస్తే తీరా పోలీసులు విచారణలోనే తేలింది ఇది ఎవరు చేశారని చెప్పేసి వాళ్ళ ఆధిపత్య పౌరు కోసం ఇదంతా కూడా చేసినామని చెప్పేసి ఒప్పుకోవడము, ఈరోజు వాళ్ళపైన క్రైమ్ కూడా కావడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు మంత్రి స్థానంలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడము చాలా బాధాకరము. చంపిన మనసులు మరి వాళ్ళ పక్కనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబు పక్కనే ఉన్నారు. ఇంతకుముందు కూడా గతంలో ప్రచారాలు టీడీపీ కండువులు వేసుకొని చేసినారు. వాళ్ళే ఈరోజు వాళ్ళకి సరిపోకని హత్య చేసినారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని ఈరోజు పోలీసులకు లొంగిపోయిన విధానాలు కూడా ఇవన్నీ చూస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు అండ్ మరి మంత్రిగా ఉండి మరి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా ఆ విధంగా మాట్లాడారు. ఇద్దరు కూడా ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రాన్ని మరి ఏ విధంగా చూస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి, ఏకపక్షంగా చూస్తున్నారా లేకుంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాగుపరచాలని చూస్తున్నారా, లేకుంటే వాళ్ళే బాగుండాలని చెప్పేసి ఈ కేసును పక్కదారి పట్టించాలని ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మాకైతే తెలియలేదు. వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు చూసినా అభివృద్ధి వైపే మేము ముందడుగులు వేసినాం. కానీ మా అన్న జగనన్న కూడా అభివృద్ధి వైపు ఎప్పుడైనా కూడా మీరు రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో ప్రతి నియోజకవర్గానికి తిరగండి, ప్రతి గ్రామాన్ని సందర్శించండి, ఎక్కడ ఏం అవసరమో అవి ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి మాకు సూత్రాలు నేర్పించారు. కానీ ఇలాగా మీలాగా మరి ఎవరైతే మీ వాళ్ళే చంపుకొని వైసీపీ వాళ్ళ మీద నెట్టే అలాంటి ఆలోచనలు కూడా మా అన్నకి ఎప్పుడూ లేవు. మీరు ఇది తీవ్రంగా మీరు అన్న మాటలు, మీరు ట్వీట్ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా 5 ఏళ్ల పరిపాలన ఉంది. 5 ఏళ్ల పరిపాలనలో 60 రోజుల్లోనే ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా పతికొండని భయభ్రాంతం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇలాంటివన్నీ మీకే రేపు వచ్చే పరిస్థితులు ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి గమనించాలి. అరాచకమైన పాలనని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క కూటమి నాయకుల యొక్క పరిస్థితిని గమనించిన ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.